నిజామాబాద్ నగరంలోని మార్కెట్ యార్డులో రోజుల తరబడి చెత్త పేరుకుపోవడంతో కూరగాయల విక్రయాలు నిర్వహిస్తున్న చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపాలిటీ అధికారులు చెత్తను తొలగించకపోవడంతో సమస్య మరింత తీవ్రమైందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి నుంచి వర్షం పడడంతో చెత్త పేరుకుపోయి తీవ్ర దుర్వాసన వస్తోందని చిరు వ్యాపారులు చెబుతున్నారు. మున్సిపాలిటీలకు ప్రభుత్వం కోట్ల రూపాయలు కేటాయిస్తున్నప్పటికీ నగరంలో కనీసం చెత్తను కూడా తొలగించలేని పరిస్థితి నెలకొందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ తెలంగాణ అంటుంటే మరోవైపు కూడా మున్సిపాలిటీ వందల కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంటే మరోవైపు కనీసం ఇటు నగరంలో చర్చ కొద్ది ఎత్తలేని పరిస్థితి మాత్రం ఉంది అని చెప్పవచ్చు. ప్రధానంగా నిజాంపట్నంలోని మార్కెట్ యార్డ్ వద్ద గంజి వద్ద ఉన్నాము. ఇక్కడ చూస్తున్నట్లయితే ప్రతి రోజు కూడా చెత్త కూడా పోస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ చుట్టుపక్కల కూడా చిరు వ్యాపారాలు కూడా కూరగాయలకు అమ్ముతూ ఉంటారు. చాలా వరకు కూడా ఉదయం నుంచి వివిధ గ్రామాలకు చెందిన కూరగాయ వ్యాపారులు సాయంత్రం వరకు కూరగాయలు అమ్ముతూ ఉంటారు. చాలా మంది కూడా గ్రామం నుండి ఇక్కడ పట్టణం సంబంధించిన అనేక మందికి కూరగాయలు కొనేందుకు ఇక్కడ వస్తుంటారు. అయినప్పటికీ కూడా ఇక్కడ చుట్టుపక్కల మున్సిపాలిటీ అధికారులు చెత్త ఎత్తిపోవడంతో చాలా ఇబ్బంది అవుతున్న పరిస్థితి మొత్తం చెప్పడానికి ఇక్కడ చెత్త ఎత్తిపోతున్న ఎన్నో ఉంటుంది. ये फिलहाल तो 2-3 दिन से देखो कचरा है। इससे पहले 5-7 दिन था कचरा है। सारा कचरा ऐसी के ऐसी पड़ा हुआ है कचरा है। हाँ, इससे पहले जैसे उनका सम था जब ऐसी कचरा पड़ गया था, बीच में एक मरतबा उठाया, उसके बाद नहीं उठाया अभी कचरा। सारी गंदगी, बहुत गंदगी फैल रही है। इसके आगे भी और गंदगी है, देखो पीछे देखो गंदगी है कचरे के आगे, पीछे की पट्टी में पूरी गंदगी है देखो। ఓకే, ప్రధానంగా మీరు చెప్పండి చెత్త ఎత్త వస్తున్నా ఎలా ఉంది పరిస్థితి? ఇక్కడ చూస్తే వాసన వస్తుందా, ఎలా ఉంది? వాసన వస్తుంది, బాగా వస్తుంది వాసన. మీరు చెప్పండి, ఇక్కడ ఉన్నారు కదా రోజు చెత్త ఎత్తిపోతున్నా ఎలా వస్తారు? కాకపోతే 10 గంటలకు పోస్తారు అన్న, అప్పటిదాకా ఏం రాస్తలేరు. 10 గంటలకు వస్తారు, తీసేస్తారు అట్లా. కాకపోతే వాసన బాగా వస్తుంది. గంట ఏ టైంకి వస్తున్నారు? 10 గంటలకు వస్తారు. ప్రధానంగా కొంత నిన్న నుంచి కొంత వర్షం కురిచినప్పటికీ కూడా ప్రధానంగా ఇక్కడ మున్సిపాలిటీ అధికారులు చెత్త ఎత్తిపోయడంతో చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి, దుర్వాసన వస్తుందని చెప్పి కూడా కూరగాయల వ్యాపారులు చెప్తున్న పరిస్థితి మొత్తం నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే కూరగాయలు అమ్ముతూ ఉంటాము. చాలా మంది కూడా తమ కూరగాయలు కొనేందుకు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఇక్కడ మున్సిపాలిటీ అధికారులు అధికారులు చెప్పినప్పుడు కూడా స్పందించడం లేదు. కనీసం చెత్త కూడా ఎత్తిపోయడంతో కూడా దుర్వాసన వస్తున్న పరిస్థితి మొత్తం ఉందని చెప్పి కూడా ఇక్కడ వ్యాపారులు చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పొచ్చు. భాస్కర్ తో మెట్రో న్యూస్, నవీన్, నిజామాబాద్ నుండి.